ఎక్కడో మధురలో జన్మించిన ఓ బాలుడు ఈరోజు మానవాళి హృదయాల్లో దేవుడిగా జీవిస్తున్నాడు. మనం చిన్నప్పుడు వినిన కథలు ఇప్పుడు మన గుండెల్లో సజీవంగా మారిపోతున్నాయి. శ్రీకృష్ణుని జీవితం ఒక నిమిషంలో ఒక అధ్యాయం. పూర్వం మధుర అనే రాజ్యం ఉండేది. దానికి కంసుడు మహారాజుగా ఉండేవాడు. అతడు చాలా క్రూరుడు, దయలేనివాడు. అతడికి ఒక సోదరి ఉండేది, పేరు దేవకి. ఆమె వసుదేవుడితో వివాహం చేసుకుంది. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె సోదరుడు కంసుడే తానే స్వయంగా బలిని నడిపిస్తూ ఎంతో ఆనందంగా వారిని మధురకు తీసుకొస్తుంటాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం వినపడింది. కంస, దేవకికి పుట్టే 8వ శిశువు నీ మరణానికి కారణమవుతాడు అని వినిపించింది. కంసుడు మొదట నవ్వినా ఆ నవ్వు భయంగా మారింది. వెంటనే తన ఖడ్గాన్ని తీసి సొంత చెల్లిని చంపాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.